కొంత నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు గుడారపు సేవను నేను సగం చెప్తానండి. తర్వాత ఈ గుడారపు సేవ దానియేలు 9 అధ్యాయంలో తెలుపబడినట్లుగా ఆహ్, ఆలయ పవిత్రత గురించి నేను ఇంకొకసారి మీతో మాట్లాడతాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ పాపము లోకంలోకి వచ్చిన తర్వాత మనుషుడు దేవుడు అనుగ్రహించు ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోయాడు. సో, తిరిగి ఇవ్వటం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనందరికి కూడా తెలుసు. మనం పరలోక రాజ్యం ఆయనతో పాటు ఉండాలి అంటే, ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలి. అంటే మనలో ఏమి ఉండకూడదంటే పాపం అనేది ఉండకూడదు. సో, ఈ పాపం ఉండకూడదు అంటే మనము ఈ 3 విషయాలను గుర్తు పెట్టుకోవాల. ఒకటి ఇంగ్లీష్‌లో జస్టిఫికేషన్, తర్వాత సాంక్టిఫికేషన్, తర్వాత గ్లోరిఫికేషన్. ఈ 3 మనం ఈ ము చేయగలిగితే అప్పుడు మనము ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం అర్హత సంపాదిస్తాము. ఈ జస్టిఫికేషన్ నేను 2, 3 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తాను. జస్టిఫికేషన్ అంటే దోష నివారము లేదా విముక్తి లేదంటే విమోచన. దేని నుండి మనకు విముక్తి కలగాలి? అంటే మన పాపం నుండి మనకి విముక్తి కలగాలి. సో, మనల్ని మనం పవిత్రపరుచుకోలేము గనక మనకి ఎవరి సహాయం కావాలి? ఎవరి దయ కావాలి? అంటే ఎవరి రక్తం చేత మనం కడుగబడతాము అంటే యేసుక్రీస్తు వారి రక్తం చేతనే మనము కడుగబడతాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల. తర్వాత ఈ దోష నివారణ అంటే విముక్తి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ సాంక్టిఫికేషన్ అంటారు. అంటే పరిశుద్ధపరచటం, శుద్ధి చేయటం, లేదంటే పావనం చేయటం. సో, ఇది సాంక్టిఫికేషన్ కిందకి వస్తుంది. తర్వాత లాస్ట్‌ది గ్లోరిఫికేషన్, కీర్తించటం. అదేంటో మనం చూద్దాం. తర్వాత బైబిల్‌లో మనకు కొన్ని రంగుల గురించి దేవుడు మనకి ఇచ్చున్నాడు. అవి ఏంటంటే రెడ్. ఈ ఎరుపు రంగు యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సూచనగా ఉన్నదనే విషయం మనకి అందరికీ తెలుసు. ఇది హెబ్రీ పత్రిక 9, 11, 12 వచనాల్లో రాయబడి ఉంది. తర్వాత బ్లూ కలర్. ఇది ఒబీడియన్స్‌కి చిహ్నంగా ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సంఖ్యాకాండము 15 అధ్యాయం 38, 39లో మనము చూస్తున్నాం. తర్వాత పర్పుల్ కలర్. ఇది రాయల్టీకి సూచనగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది మార్కు సువార్త 15 అధ్యాయము 16, 18 చూడొచ్చు. తర్వాత వైట్ కలర్. ఇది ప్యూరిటీకి లేదంటే నీతికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ప్రకటన 19 అధ్యాయము 8 వచనంలో దీన్ని మనం చూడొచ్చు. తర్వాత ఈ నల్ల రంగు అంటే బ్లాక్ కలర్ దేనికి చిహ్నంగా ఉందంటే పాపముకు చిహ్నంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. 1 యోహాను 1:5. సో, ఆ విధంగా మనం వీటిని చూస్తాం. తర్వాత ఇప్పుడు ఈ గుడారపు సేవలోకి వెళ్ళినప్పుడు మనందరికి తెలిసిన విధంగానే ఈ గుడారపు సేవ 3 కంపార్ట్మెంట్స్ కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. మొట్టమొదటిది ఔటర్ కంపార్ట్మెంట్ లేదంటే ఔటర్ కోర్ట్. ఇది బలిపీఠం ఉంటుంది. తర్వాత పాలెం అంటే ఒక యాజకుడు తన చేతులను కడుక్కోవడానికి ఒక పాత్ర లాంటిది ఇక్కడ బయట ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలం అంటే రెండో కంపార్ట్మెంట్‌కి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలంలో ఈ దీపపు స్తంభములు 7 దీపపు స్తంభములు కలిగి ఉన్న ఒకదాన్ని మీరు చూడొచ్చు. తర్వాత దానికి ఆపోజిట్‌లో ఈ 12 రొట్టెలు పెట్టిన బల్లను కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. ఆ తెర పక్కన ఇక్కడ ఒక ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ఇది ధూపం వేసేది ఒకటి అక్కడ చూస్తాము. అక్కడొచ్చి యాజకుడు ధూపము వేస్తాడు. తర్వాత సంవత్సరానికి ఒకసారి
యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉంది. మందసములో మన్నా పాత్రను చూస్తున్నాము. తర్వాత అహరోను కర్రను చూస్తున్నాము. తర్వాత 10 ఆజ్ఞల రాతి పలకలను 2 రాతి పలకలు మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్‌ది ఈ యొక్క బలిపీఠము, తర్వాత ఈ యొక్క ఈ పళ్ళెములో మనం ఏం చూస్తున్నామంటే దీన్ని ఏమంటారంటే దోష నివారణము చేయటం ఇక్కడే జరుగుతుంది. దీనే జస్టిఫికేషన్ అని మీకు నేను చెప్పాను. తర్వాత శాంటిఫికేషన్, పరిశుద్ధపరచటం. ఈ యొక్క 7 దీపపు స్తంభముల దగ్గర, తర్వాత ఈ యొక్క 12 రొట్టెలు, తర్వాత ఈ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఇక్కడ ఈ యొక్క పావనం చేయటం, లేదంటే శుద్ధి చేయటం, లేదంటే పరిశుద్ధపరచటం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇక్కడ గానే చూసుకున్నట్లయితే గ్లోరిఫికేషన్, కీర్తించటం, ఇవి ఇక్కడ మనము చూస్తున్నాం. మీరు ఇజ్రాయెల్ ప్రజలు గాన చూసుకున్నట్లయితే ఈ యొక్క గుడారపు చుట్టూ వారికి దేవుడు చెప్పిన గోత్రపుల చొప్పున వారు నివసించిన విషయం మనందరికీ తెలిసింది. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారంటే వీరు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు ఓపెనింగ్ చూడొచ్చు. ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ నుంచి వారు దాంట్లోకి ప్రవేశిస్తున్నారనే విషయం మనకు తెలుసు. అంటే ఈస్ట్ ఫేసింగ్ నుంచి వాళ్ళు లోపలికి వెళ్తున్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత మనందరికి తెలిసిందే యోహాను 10:9 వచనంలో నేనే ద్వారము, నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చూసారా? ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది ఎవరి ద్వారానే మనం వెళ్ళగలమంటే యేసుక్రీస్తు ద్వారానే మనము వెళ్ళగలం అనే విషయాన్ని ఈ ద్వారము తెలియజేస్తుంది. అపోస్తల కార్యాలు 4:12 చొప్పున మరి ఎవని వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామ రక్షణ పొందలేము అనేను. ఏ నామంలో మనకి రక్షణ ఉంది అంటే అది యేసు అనే నామంలోనే మనకి రక్షణ. ఆయన ఒక్కడే మనల్ని పాపము నుండి విముక్తి చేయగలడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. తర్వాత ఈ కోర్ట్ యార్డ్‌లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఈ గుడారం అంతా కూడా మీరు చూస్తే దీని యొక్క పొడవు 150 అంటే 150 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు గల ఈ గుడారము, దాని యొక్క మెజర్మెంట్స్ ఇవన్నీ దేవుడు ఈ పద్ధతిలో దాన్ని చేయమని చెప్పాడు. సో ఆ పద్ధతిలో వాళ్ళు చేసేవారు. తర్వాత ఇవన్నీ కూడా సన్నటి నారబట్టతో తయారు చేయించినట్లుగా మనందరూ కూడా తెలుసు. మీరు నిర్గమాకాండము 27 అధ్యాయము చదివినా, లేదంటే నిర్గమాకాండము 25 అధ్యాయం చదివినా మీకు దేవుడు ఈ సన్నని నారబట్టలతో ఎందుకు చేయమన్నారో తెలుసు. ఇవన్నీ కూడా వీరు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి పయనమైనప్పుడు దేవుడు వారి దగ్గర నుంచి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోమన్నాడు వీటిని. సో వీరు కలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా దానికి వాడమన్నట్లుగా మనకి తెలుసు. ఇక్కడ ఏవైతే చెప్పబడుతున్నాయో ఈ ఉపకరణాలన్నీ కూడా రానున్న యేసుక్రీస్తు అని సూచిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల. తర్వాత ఈ యొక్క ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ ఏంటి అని గన మనం చూసుకున్నట్లయితే అసలు ఇదేంటి, ఈ బలిపీఠం దేనికి మనం గన చూడాలి దీన్ని. అసలు దీన్ని ఎలా తయారు చేసేవారు అంటే ఇది అకేషియా వుడ్ అంటే తుమ్మకర్రతో దీన్ని చేయించేవారు. ఎందుకు తుమ్మకర్రని దేవుడు వాడమన్నాడంటే సైంటిఫిక్‌గా ఏమని ఉందంటే తుమ్మకర్ర
కొన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంటదంట. ఒక తుమ్మకర్రతో ఏదైనా ఒక వస్తువుని చేస్తే ఇంచుమించు ఒక 400-500 సంవత్సరాల దాకా దాని యొక్క స్పాన్. అంటే అన్ని సంవత్సరాలు అది పాడవకుండా ఉండే శక్తి దానికుంటుంది. అందుకే ఈ ఈ తుమ్మకర్రతో దేవుడు చేయించమన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దానిపైన ఈ యొక్క ఇత్తడితో పొదగమన్నట్లు కూడా మనము చూస్తున్నాము. ఈ 2 కర్రలు దేనికి అంటే, ఈ 2 కర్రలు వీరు ప్రతిసారి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు గనుక, ఆ ప్రాంతంలో వాటిలిని మోసుకొని వెళ్ళటానికి వీలుగా వాటిలిని అమర్చినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 27వ అధ్యాయము 1-8 వరకు గనక చూస్తే, మనకు దీని గురించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంకు రాకముందు ఆయన గురించి ఒక అనౌన్స్‌మెంట్ అనేది వెళ్ళింది బయటికి. గాబ్రియెల్ దూత వచ్చి మరియాకు చెప్పడం జరిగింది. తర్వాత గాబ్రియెల్ దూత వచ్చి గొర్రెల కాపరులకు, పశువుల కాపరులకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ తూర్పు దేశపు జ్ఞానులొచ్చి హేరోదు మహారాజుకి ఒక రాజు జన్మించాడు. ఆ రాజు సాదృశ్యంగా ఆకాశంలో ఒక నక్షత్రాన్ని మేము చూచామని వారు చెప్పారు. అంటే ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని లోకమంతటా తెలియజేశారు. ఇది ఆయన లోకమునకు రాకముందు. కానీ మీరు పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దానిలో అనేక సందర్భాల్లో ఆయన యొక్క రక్షకుడుగా వస్తాడనే విషయాన్ని మనకు అనేక సందర్భాల్లో మనము బైబిల్‌లో చూసాం. సో, యోహాను కూడా బాప్తిసమిచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా సంబోధించారనేది మనం యోహాను సువార్త 1:29లో గనక చూస్తే, మరునాడు ఈ యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు పాపాలని మోసుకుపోవడానికి ఈయన వచ్చాడు అంటే, లోకంలో ఉన్న పాపాన్ని. అంటే నీ పాపము, నా పాపాలను ఆయన మోసుకొని వెళ్ళటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. తర్వాత ఇందాక మనం చదువుకున్నాం. ఏమని? ఎవరి ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని చూస్తే, అది యేసుక్రీస్తు వారి వల్లే రక్షణ. అందుకనే యోహాను 14:6లో ఆయన ఏమంటున్నాడంటే, యేసు నేనే మార్గము, సత్యము, జీవమును. నా ద్వారైనా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఆయన చెప్తున్నారు. సో, కాబట్టి ఆయన ద్వారానే మనకు జీవము, ఆయన ద్వారానే మనకు సత్యము, ఆయన ద్వారానే మనకు మార్గము. ఆయనే మనకు దారి చూపువాడు. ఆయనే మనల్ని సత్యంలోకి నడుపువాడు. ఆయనతో మనం ఉంటే మనము జీవం కలిగి ఉంటామనే విషయం మనము అర్థము చేసుకోవాలి. తర్వాత ఉదయము, సాయంత్రం కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపానికి వారు ఏం చేసేవారంటే, ఒక గొర్రెను తీసుకొని వచ్చి వారు వారి పాపాలను ఆ గొర్రె మీద ఉంచినప్పుడు యాజకుడు దాన్ని ఆ యొక్క బలిపీఠంలో దాన్ని బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చిన్న కొమ్ము గురించి చదువుకున్నప్పుడు, చిన్న కొమ్ము ఏం చేసిందంట? చిన్న కొమ్ము మీరు ఎవరైనా దానియేలు 8వ అధ్యాయము 8, 11 ఎవరైనా చదువుతారా? దానియేలు 8, 11వ వచనము. దానియేలు 8వ అధ్యాయము చదవండి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయము పాడద్రోసెను. చాలు. చూసారా? ఇక్కడ ఈ చిన్న కొమ్ము ఏమి చేసింది? తను తాను దేవుని కంటే హెచ్చించుకుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అనుదిన ఆ మాట చదవండి. అనుదిన బలి అర్పణమును నిలిపివేశాను. చాలు. అనుదిన అర్పణలను అది నిలిపివేసిందంట. ఏంటి అని చూస్తే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఉదయము, సాయంత్రం కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వారి యొక్క పాపానికి ఒక గొర్రెను తీసుకుని వచ్చి వారు అక్కడ బలిస్తున్నట్లుగా
మనం చూస్తున్నాం. కానీ ఇతడు ఈ చిన్న కొమ్మ ఏం చేస్తాడో దాన్ని నిలిపివేసినట్లుగా చూస్తున్నాం. మనం ఇందాక పైన చదువుకున్నాం. మనం ఏమి చదువుకున్నాం? ఎవరి నామంలోనే మనకి రక్షణ అని చదువుకున్నాం. ఎవరి వల్ల మనకు రక్షణ వస్తుందని చదువుకున్నాం. మరి ఎవని వలనో రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలన గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనేను. చూసారా? సాతానుడికి తెలుసు ఈ రక్షకుడు ఈయనే అని తెలుసు. కాబట్టి ఏదైతే సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క బలి అర్పణలను ఆయన తన యొక్క దూత చేత అంటే ఆ చిన్న కొమ్ముకు ఆపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎవరి ద్వారా మనకి రక్షణ కలుగుదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాజకుడు, మనందరికి తెలిసింది ఇవన్నీ. సో యాజకుడు ఏం చేసేవాడు? ఆ బలి అర్పించిన తర్వాత తను వెళ్ళి ఏం చేసేవాడు? అదేదైతే పాలెం ఉందో దాన్ని ఇత్తడితో తయారు చేశారు, దాని నిండా నీళ్ళు ఉంటాయి. వెళ్ళి ఆ యొక్క యాజకుడు చేతులను కడుక్కుంటాడు. తన మీద పడ్డ రక్తపు మరకలను ఆయన ఏం చేస్తున్నాడు? కడుక్కుంటున్నాడు. మనం కూడా పాపులం. మనం కూడా యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత, ఆయన నిజమైన రక్షకుడు అని నమ్మిన తర్వాత మనం కూడా ఏం తీసుకుంటున్నాం? బాప్తిసము తీసుకుంటున్నాం. అంటే మన పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయి మళ్ళీ మనం ఎలా తిరిగి లేస్తున్నాం? ఆ బాప్తిసం తొట్టులో నుంచి నూతన సృష్టిగా మనం లేపబడుతున్నాం. సాతానుడు ఏం చేశాడు? ఆ చిన్న కొమ్మ హయాంలో అవన్నీ కూడా ఆపేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ రెండు, ఏది ఈ బలి ప్లస్ ఈ కడగటం ఏదైతే ఉందో, ఇవి దేని కిందకు వస్తుందంటే మనం ఇందాక చదువుకున్నట్లుగా దోష నివారము కిందకి వస్తుంది, విముక్తి కిందకు వస్తుంది, విమోచనకు కిందకు వస్తుంది. తర్వాత యాజకుడు ఆ యొక్క ఔటర్ కోర్ట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలంలో ఆయన ఏం చేస్తున్నాడు? మన పరిశుద్ధ స్థలంలో అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. ఆ పరిశుద్ధ స్థలంలో మనము 7 దీపపు స్తంభములను చూస్తున్నాం. తర్వాత 12 రొట్టెలను చూస్తున్నాం. తర్వాత ఆ ధూపం వేసే పట్టికను కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా సింబాలిజం. అన్ని కూడా దేవుడు చాలా ఖచ్చితత్వంతో మోషేకి చెప్పినప్పుడు ఆ సీనాయి కొండ మీద మోషే వాటిని దాని ప్రకారం చేసినట్లుగా మనం ఉదయం చూసాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బొమ్మలో ఏదైతే ఉందో ఈ విధంగా ఈ యొక్క 7 దీపపు స్తంభములను మనం చూడగలం. ఇదంతా కూడా ఆల్మండ్ ట్రీ ఏదైతే ఉందో ఆ యొక్క కర్రతో దీన్ని చేసినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత ఇది క్యాండిల్ కాదు. ఇది దీని మీద క్యాండిల్ పెట్టి ఆ క్యాండిల్ అయిపోయిన క్యాండిల్ తీయటానికి కాదు. దీంట్లో ఆలివ్ ఆయిల్ పోసేవాడు యాజకుడు. ఇది ఎప్పుడు ఆగిపోకుండా ఉండటానికి దాంట్లో ఆలివ్ ఆయిల్ పోస్తూ ఆ గుడ్డ పెట్టేవాడు. సో వెలిగించినప్పుడు అది వెలుగుతూనే ఉండేది. ఎప్పుడైతే ఇది మళ్ళీ ఆలివ్ ఆయిల్ దీంట్లో అయిపోతుందో మళ్ళీ యాజకుడు వచ్చి దీన్ని ఫిల్ చేస్తూ ఉండేవాడు. సో ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఇది దీపపు బుడ్డి మనం చిన్నప్పుడు లైట్లు లేనప్పుడు దీపపు బుడ్డి పెట్టినప్పుడు దాంట్లో కిరోసిన్ పోస్తాము, ఆ ఒత్తు పెడతాము. సో అయిపోకముందు మనం ఏం చేసేవాళ్ళం? దాన్ని మళ్ళీ వెళ్ళి వెలిగించేవాళ్ళం. ఆ విధంగా యాజకుడు దీన్ని వెలిగించేవారు. ఎవరన్నా నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 39 వరకు చదివితే మీకు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఇది ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్లవర్ షేప్డ్ కప్స్ ఉంటాయి. మన పువ్వు ఎలా అయితే ఉంటుందో అటువంటి ఆ యొక్క పరిమాణం అనొచ్చు, లేదంటే ఆ షేప్ లో ఈ యొక్క కప్పులు ఉంటాయి. సో ఈ కప్పులో ఆలివ్ ఆయిల్ పోసేవారు. పోసి దాన్ని వెలిగిస్తున్నారు. ఎవరు యాజకుడు? మనందరూ తెలిసింది అహరోను, ఆయన కుమారులను దేవుడు
యాజకులుగా ఎన్నుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూద్దాం. ఈ యొక్క ఆల్మండ్ ట్రీతోని ఎందుకు చేయించమన్నాడంటే, ఆళ్ళున్న ప్రదేశం మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఇది ఉంటుంది. సో, కాబట్టి దేవుడు దాని నుంచి తీసుకోమన్నట్లుగా మనం చూస్తున్నాం. దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ ఆల్మండ్ ట్రీ దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడు తను ఏదైతే ప్రామిస్ చేశాడో, తను ఏదైతే నెరవేరుస్తానని చెప్పాడో, ఆ ప్రామిసెస్‌ని త్వరగా చేస్తాడు అనే ఒక విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. మీరు గాని బాగా గమనించినట్లయితే, ఈ అహరోను కర్ర కూడా ఈ ఆల్మండ్ వుడ్‌తోనే తయారు చేసినట్లుగా బైబిల్‌లో చెప్తుంది. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం గనక చూస్తే ఇది మీరు చూడవచ్చు. ఇది ఎక్కడ ఉంది? అహరోను యొక్క కర్ర ఎక్కడుంది అంటే, ఆ యొక్క మందసం లోపల మనము చూస్తున్నాం. మీరు బాగా గమనించినట్లయితే ఏదెన్ తోటలో దేవుడు పెట్టినప్పుడు ఇక్కడ సాదృశ్యం ఏంటి? దేవుడు ఏదైతే ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని త్వరగా నెరవేరుస్తాడని మనం చూసాము. అహరోను కర్ర దేన్ని సూచిస్తుందంటే, దేవుడే మనకు అన్ని కూడా అనుగ్రహించేదని దానికి సాదృశ్యంగా ఉంది. మనం ఇక్కడ చూడాల్సింది ఏదెన్ తోటలో ఆ చెట్టు ఉంది గదా! ఆ చెట్టు దేనికి సోర్స్ ఆఫ్ లైఫ్‌గా ఉంది? ఆదామవ్వలు ఆ చెట్టు పండుని తినొద్దు అని చెప్పారు. మంచి చెడు చెట్లను పండ్లను తినొద్దన్నాడు. ఆ పక్కనే ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది. సో, దేవుడు ఆ ట్రీ ఆఫ్ లైఫ్ తింటే వీళ్ళు ఏమొస్తుందన్నాడు? వాళ్ళెప్పటికి చావరు. వాళ్ళు మనవంటి వారుగా అయిపోతారని వారిని పాపం చేయగానే ఆ ఏదెన్ తోట నుంచి బయటకు పంపించి వేసి, అక్కడ దేవదూతలను కేరేబులను పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, మనకి జీవం ఇచ్చేది ఎవరు అంటే, దేవాతి దేవుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో, కాబట్టి అది ఇక్కడ దీనికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క 7 దీపపు స్తంభములు అవి దానికి సాదృశ్యంగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇజ్రాయెల్ ప్రజలకు రానున్న యేసుక్రీస్తు వారిని ఇది సూచిస్తున్న విషయం అంటే ఫ్యూచర్ మెస్సయ్య ఈయనే లోకానికి వెలుగు. ఆ వెలుగు మనం తీసుకోవాలి అనే విషయం ఇజ్రాయెల్ ప్రజలు తెలియటం కోసం దేవుడు ఇటువంటివి చేయమన్నట్లుగా మనం అర్థము చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆలివ్ ఆయిల్ పోస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యాజకుడు. ఈ ఆలివ్ ఆయిల్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, హోలీ స్పిరిట్‌కి అంటే పరిశుద్ధాత్మ దేవుడికి సూచనగా ఉంది. అందుకని మత్తయి సువార్త 5:14 చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. అంటే ఎప్పుడు లోకమునకు మనం వెలుగై ఉంటామంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. మనలో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు? అంటే మనలో ఆ పాపం లేకుండా దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. చూడండి బైబిల్‌లో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోగానే ఆయనకి ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడొచ్చారు. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన బహుమతి ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్లి మీకు నేను ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. అందుకని మనం బాప్తిసం తీసుకోగానే మీరు చూడండి, ఆ ఎక్స్‌పీరియన్స్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఇప్పుడు బయట చెప్పబడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు పిలవంగానే కిందకి రావటం, వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటం అట్లా చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు ఎప్పుడు. ఆయన మనకులాగా బాధపడతాడు. మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మనం అఘోరపరిచినా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడిని నొచ్చించినట్లుగా మనం ఏదైనా చేస్తే అది పెద్ద పాపం అని బైబిల్ చెప్తుంది. అంటే చేసిన పాపాన్ని మనం తిరిగి మళ్ళీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడు. సో, కాబట్టి మనం లోకానికి వెలుగై ఉండాలంటే మనలో ఎవరుండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి మనతో. యేసుక్రీస్తు వారు మనతో ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంకి వెలుగుగా కనపడతాము. అందుకని ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఏదైతే ఇక్కడ సాదృశ్యంగా చూపించారో ఇది పరిశుద్ధాత్మ దేవుడికి సూచనగా ఉన్న విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత కీర్తనలో 119, 105లో ఏమన్నా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉందంటున్నాడు. ఏంటి? వాక్యము. ఇప్పుడు మనం బైబిల్ చదివితే
మనం మంచి మార్గంలో వెళ్తున్నామా, చెడు మార్గంలో వెళ్తున్నామా అనే విషయం అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యము మనతో మాట్లాడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం. బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం మంచి పని చేస్తున్నామా, చెడు పని చేస్తున్నామా, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనే విషయాన్ని అది మనకు తెలియజేస్తుంది. సో, కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది. సో, కాబట్టి ఈ దీపపు స్తంభములు దానికి సాదృశ్యంగా ఉంది. ఈ వెలుగు ఎవరు అని చూస్తే యోహాను 8:12లో గాని చూస్తే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూసారా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగు. ఆయన వెంబడించే వారందరూ కూడా ఎక్కడ నడుస్తారంట? చీకటిలో నడవకుండా జీవపు వెలుగులోనికి నడుస్తారని చెప్తున్నాడు. ఆ వెలుగు మనలో ఉండాలి అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన ఉన్నప్పుడు మన త్రోవ మనకు చక్కగా కనబడుతుంది. కాబట్టి ఇది దానికి సాదృశ్యంగా ఉంది. ఇదంతా కూడా ఏ ప్రాసెస్ అని చెప్పాను మీకు? సాంటిఫికేషన్, శుద్ధి చేయటం. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత మనము మన స్పిరిచ్యువల్ మన యొక్క ఈ స్పిరిచ్యువల్ దీన్ని ఎనలైట్ చేసుకోవటం. అంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేసుకుంటూ రావాలి మనం. నేను బాప్తిసం తీసేసుకున్నాను గనుక నేను పరిశుద్ధుడని చెప్పడానికి లేదు. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక అర్హత కలిగి ఉన్నాం మనం. ఒక అర్హత పొంది ఉన్నాం అంతే. ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలా మనకి పరలోకానికి. మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఆత్మ పరిశీలన చేయాలి. ఆత్మ పరిశీలన ఎలా చేసుకోగలుగుతామంటే, ఈ వాక్యము ద్వారానే చేసుకోగలుగుతాము. యేసుక్రీస్తు వారితో మనం మాట్లాడటం ద్వారానే చేసుకోగలుగుతాము. కాబట్టి వాక్యము చదవటం చాలా ప్రాముఖ్యము. అది చాలా మంచిది. రోజు వాక్యం ఎందుకు పొద్దున, సాయంత్రం వాక్యం ఎందుకు చదవమంటారు అంటే, దానికి గల రీజన్ ఇదే. మన త్రోవ వెలుగులో నుంచి వెళ్తున్నామా? లేదంటే చీకట్లో వెళ్తున్నామా? అనే విషయం మనకది నేర్పిస్తుంది. తర్వాత ఈ రొట్టెల గురించి మనం గనక చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 25, 23, 30 వరకు గనక చూసుకున్నట్లయితే అక్కడ దీన్ని కూడా తుమ్మకర్రతోనే దేవుడు చేయించమన్నట్లుగా చూస్తున్నాం. కాకపోతే దీని మటికి బంగారుతో పొదిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇందాక చూసినయన్నీ కూడా వెండితో ఇత్తడితో పొదిగించాడు దేవుడు. ఇక్కడికొచ్చేపాటికి బంగారం వాడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రొట్టెలు 12 గోత్రపు వారిని అంటే వారిని సూచిస్తుంది. తర్వాత 12 మంది శిష్యులను సూచిస్తుంది. తర్వాత అతి ప్రాముఖ్యంగా ఈ 12 రొట్టెలు దేన్ని సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. అందుకని యోహాను 6:35లో గాని అందుకు యేసు వారితో ఇట్లనెను, ఆహారము నేనే అని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత మత్తయి సువార్త 4:4లో చూస్తే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. తర్వాత యోహాను 6:51లో గాని చూస్తే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మరి ఒకసారి ఇక్కడ ఆయన అదంటున్నారు. ఆ జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కూడా యాజకుడు ఏం చేస్తాడు? ప్రతి వారము సబ్బాతు రోజున దాన్ని మారుస్తూ వస్తున్నట్లుగా మనము నిర్గమాకాండం 25 అధ్యాయంలో మనం చూడగలం. తర్వాత మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 4:4లో చూసినట్లయితే అపవాది వచ్చి ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారిని? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన హెచ్చరించి ఏమంటున్నాడు? ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త 4:4.
మత్తయి సువార్త 4:4 ఎవరైనా చదువుతారండి? అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అంతటా అపవాది పరిశుద్ధ చాలు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో దేవుడు ఆయన చెప్పి ప్రతి మాట వల్ల మనం జీవిస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఈరోజు ఉదయం నేను చర్చ్కి వెళ్ళాను. మీకు ఇక్కడ వాకింగ్ చెప్పాను, నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూస్తున్నాను. గత 3 రోజుల నుంచి నేను దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నన్నేమో ఇక్కడ దాకా తీసుకుని వచ్చావు ప్రభువా నువ్వు. ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నేనేం చేయాలి? నాకు అది తెలియజేయమని దేవుణ్ణి అడుగుతూ వచ్చాను నేను ఈరోజు ఆలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఆగు, అంటే వెయిట్ చేయి, నువ్వు మళ్ళీ నేను నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో నీకు నేను ఆజ్ఞాపిస్తాను. అప్పుడు నువ్వు నేను ఏదైతే చెప్తానో దానే చేయి, దాని నుంచి ఎక్స్ట్రా చేయొద్దు అంటున్నాడు నన్ను దేవుడు. నేను దేవుని ఇక్కడ అడిగింది వేరు. నేను దేవుని ఇంటికాడ నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని నేను అడిగినప్పుడు దేవుడు నువ్వు వెయిట్ చేయి, కంగారు పడొద్దు అంటున్నాడు నన్ను. సో నేను దేవుని ఒక ప్రశ్న అడిగినప్పుడు దేవుడు నాకు సమాధానం ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మళ్ళీ వాకింగ్ ద్వారానే ఇచ్చాడు. నేను ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నేను ఈ గత 3 రోజుల నుంచి మీకు వాకింగ్ చెప్తున్నప్పటికి కూడా ఎక్కడో మనసులో కొంచెం ఆందోళన ఉండేది నాకు. కానీ దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడినప్పుడు కొంచెం నా మనసు చాలా వరకు తేలికయింది. సో కాబట్టి మనం అంటే ఫిజికల్గా మన ఆహారం తీసుకోవడం వల్ల ఫిజికల్గా మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానికి జీవ ఆహారము ఆయనే. ఆయన నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట కూడా మనల్ని జీవింపజేస్తుంది. సో బైబిల్లో మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆయన ఏ విధంగా ఆయన ఇచ్చాడని వాళ్ళని తృప్తిపరిచారనే విషయం మనకు తెలుసు. నేను చెప్తున్నట్లుగా మత్తయి సువార్త, లూకా సువార్త, తర్వాత మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చాలా పరిమితంగా ఉంటాయి. కానీ యోహాను సువార్తకు వచ్చేపాటికి యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడుతున్నారంటే, నేనే దేవుణ్ణి, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్తారు, నేనే మార్గము, నేనే జీవము అని ఇటువంటి మాటలను యోహాను సువార్తకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాము. కానీ కొన్ని థియాలజీస్ అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆ రొట్టెని తీసుకుంటే లేదంటే ఆ రక్తము తాగితే నీకు మంచిది, నీకు ఏమి ఉండదని చాలా మంది చెప్తున్నారు. కానీ అది దేని సింబాలిజంగా ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యానికి సాదృశ్యం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత మీరు దానియేలు 8వ అధ్యాయంలో ఆ చిన్న కొమ్ము తెచ్చిన కొన్ని ట్రెడిషన్స్ నేను మొన్న చెప్పాను. ఎప్పుడైతే ఈ డైలీ సాక్రిఫైసెస్ ఆపేయమన్నాడు, అంటే రోజు జరిగి బలి అర్పణలు నిలిపివేయమన్నప్పుడు వీరికి ఏమి ఇవ్వాలి? ఒక దాన్ని ఆపేయమన్నాడు, దేవుడిచ్చే వాటిని ఆపేయమన్నాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏమి చేయాలంటే, వారు తీసుకొచ్చిన కొన్ని ట్రెడిషన్స్ ఏంటంటే, దేవుని పూజించడం మానేసి వారు సెయింట్స్ని పూజించడం మొదలుపెట్టారు. తర్వాత విగ్రహాల ముందు నమస్కరించడం మొదలెట్టారు. తర్వాత దేవుడు వివాహం చేసుకోమని చెప్తే వారు ఏం చేశారు? మీరు వివాహం చేసుకునే అవసరం లేదని ఇటువంటివన్నీ కూడా తీసుకుని వచ్చారు. కొంతమంది లెంట్ డేస్ని మీరు చేయొచ్చని కొంతమందితో మాట్లాడుతూ తర్వాత చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వటం మొదలుపెట్టారు. తర్వాత మీరు ఏదైనా విజ్ఞాపన చేయాలి అంటే మీరు మేరీకి చేస్తే
యేసుక్రీస్తు వారి తల్లికి చేస్తే తల్లి వెళ్ళి కొడుక్కి చెప్తారని ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా వీరు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చిన్న కొమ్ము పీరియడ్‌లో అంటే 1260 సంవత్సరాలలో. ఎందుకు అలా జరిగింది అంటే దానికి రీజను మళ్ళీ బైబిలే. మనం ఇందాక చదువుకున్నాం గదా! మత్తయి సువార్త 4:4 దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అక్కడ దేవుని వాక్యం లేదు. వారి దగ్గర నుంచి దేవుని వాక్యం తీసివేయబడింది. కాబట్టి వారికేం తెలీదు. కాబట్టి వారు ఏది చెప్తే అది వీరు 1260 సంవత్సరాలు అదే పరిపాటికి జరిగినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ జీవము లేదో యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే జీవాహారం అని. ఆ ఆహారం లేదు. కాబట్టి 1260 సంవత్సరాలు కూడా శ్రమ అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు గనక చూసుకున్నట్లయితే ధూపపెట్టిక కాడికి మనం వస్తున్నాం. నిర్గమకాండము 31-3 వరకు మనం చూస్తున్నాం. 7, 8 వచనం గాని చదివితే అహరోను ప్రతిదినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రతి దీపములో చక్కగా పరచునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రతి దీపమును వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. సో, పొద్దున సాయంత్రం ఆయన ఏం చేసేవాడు? ధూపం వేసేవాడు. ఇక్కడ స్వీట్ అంటే అది ఎలా ఉండేదంటే చాలా తీపిగా ఉండేదన్నమాట. సో, ఈ ధూపము దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు ఇది సాదృశ్యంగా ఉందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకని మనం ఉదయం, సాయంత్రం కూడా మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. మన విజ్ఞాపనలు తెలియజేయాలి. మన కృతజ్ఞత స్తుతులు ఆయనకు తెలియజేయాలి. ఇవి చేయాలని దేవుడు దీన్ని సాదృశ్యంగా పెట్టారు. మనం గనక గమనించినట్లయితే ఇదొక ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. ముందు ఈ యొక్క 7 దీపపు స్తంభముల దగ్గరకొచ్చినప్పుడు దీన్ని వెలిగించాలి. ఈ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు మనలోకి రావాలి. అవునా? అదేనా మనం నేర్చుకుంది? ఒక్క నిమిషం. ఇది వెలిగింపబడాలి. ఇది వెలిగింపబడాలంటే ఈ లోకమునకు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వారు. తర్వాత ఆయన మనలో ఉండాలి అంటే మనలో పాపం ఉండకూడదని చెప్పాను. ఇది వెలిగింపబడినప్పుడు అంటే మనలో వెలుగు ఉన్నట్లయితే మనం లోకముకు వెలుగుగా ఉన్నామని దేవుడు చెప్పాడు. అది ఏం చేస్తుందని చెప్పాను? ఈ వాక్యము అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిందని మనకు తెలుసు. కాబట్టి ఇదేం చేస్తుంది? మన త్రోవలకు వెలుగై ఉంటుంది. మనం నడిచే మార్గముకు అది వెలుగై ఉంటుంది. అంటే మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామా? లేదా సాతానుడు మార్గంలో నడుస్తున్నామా? లేదంటే అపవాది యొక్క సంబంధులుగా మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మనకు ఇక్కడ అర్థమవుతుంది. మనం బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత ఈ వెలుగనేది మనలో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఇదొకటి ఉంటే సరిపోదు. తర్వాత మనం వాక్యాన్ని కూడా రోజు చదవాలి. యేసుక్రీస్తు వారు మనలో ఉన్నారు. మన హృదయంలో ఉన్నారు గదా అంటే సరిపోదు. మనం ఏం చేయాలి? జీవ ఆహారమును రోజు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రము తీసుకోవాలి. తర్వాత జీవ ఆహారం తీసుకుంటేనే సరిపోదు. మళ్ళీ మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. దేవునికి మన యొక్క విజ్ఞాపనలు చేయాలి. దేవునితో మనం అనుదినము మాట్లాడుతుండాల. అప్పుడు మనం ఏం చేయబడతామంటే శుద్ధి చేయబడతాము. శాంటిఫికేషన్. పావనం చేయబడతాము. అదే గదా మనం నేర్చుకుంది ఇక్కడ. ఈ జస్టిఫికేషన్ అంటే ఆ బలిపీఠము తర్వాత బాప్తిసానికి సూచనగా ఉంది. ఆ 2 దేనికి సూచనగా ఉంది? దోష నివారణకి సూచనగా ఉంది. తర్వాత మనం పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు ఈ 3 చూసాం గదా! ఈ యొక్క 7 దీపస్తంభములు, తర్వాత రొట్టె, తర్వాత ధూపము,
ఇవి ఏం చేస్తుందంటే మనల్ని పావనం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడటం. తర్వాత మనము అతి పరిశుద్ధ స్థలానికి వెళ్దాం. అంటే మనల్ని ఇక్కడ పవిత్రపరుస్తుంది. మనం ఇంతసేపు అపవిత్రంగా ఉన్నాము. మనం ఇప్పుడు పవిత్రపరచబడతాము. ఈ మోస్ట్ హోలీ ప్లేస్ మీరు గనక చూసుకున్నట్లయితే యాజకుడు ఇక్కడ నుంచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పైబొమ్మ మన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయనే ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ఇవన్నీ ఎలా చేశారు, ఎట్ట చేశారో నేను చెప్పట్లేదు గానీ, దీని యొక్క ప్రాముఖ్యతని చెప్పటానికి నేను ముందుకు వెళ్తాను. ఈ యొక్క మందసము గురించి నేను పొద్దున చాలా వరకు మాట్లాడాను. నేను క్లుప్తంగా చెప్తాను. ఈ మందసము దేనితో తయారు చేయబడిందంటే మళ్ళీ ఈ యొక్క తుమ్మకరతోనే చేయబడింది. కాకపోతే దీన్ని ఈ యొక్క బంగారుతో పొదిగినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. మందసము లోపల 2 రాతి పలకలను చూసాము. తర్వాత అహరోను కర్రను చూస్తున్నాము. తర్వాత మన్నా పాత్రను మనము అక్కడ చూస్తున్నాం. ఈ మూడిటిని మనం ఆ మందసములో చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది చెప్పినట్లుగా ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు నవీన పాస్టర్లందరూ కూడా దేవుడు ఈ పదాజ్ఞలు లేవని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. పదాజ్ఞలు ఈ 2 రాతి పలకలు మోషేకి ఏదైతే దేవుడు తన సొంత వేలుతో రాశారో అవి ఈ మందసము లోపల నుంచి మన్నా పాత్ర, అహరోను కర్రను మనం అక్కడ చూస్తున్నాం. దాని మీద 2 కేరేబులు తన రెక్కలతో దాన్ని కప్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది గుడారపు సేవలో మనం చూస్తున్నది ఇది. మనం పరలోకంలో ప్రకటన 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే సీన్ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ పదాజ్ఞలు యేసుక్రీస్తు వారు నిజంగా కొట్టివేయబడితే అంటే ఈ భూలోకంలో కొట్టివేయబడని చెప్పి మరి పరలోకంలో మనం ఉదయం చూసాం. పరలోకంలో ఏం జరిగిందో పొద్దున దేవదూతల కాడ నుంచి మనం వరుసనే చూసుకుంటూ వచ్చాం. అంటే ఈ 3 కూడా ఒక ప్రత్యేకత నెలకొందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అదేంటో నేను చెప్తాను. ఈ లోపల ఎవరన్నా నిర్గమకాండము 25:17 వచనం చదువుతారా? నిర్గమకాండము 25:17 వచనం చదవండి. నిర్గమకాండము 25:17 వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర, మరియు 2 బంగారు కేరేబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కోనలను నక్షి పనిగా చేయవలెను. ఈ కొనును ఒక కేరేబును, ఒక కోనను ఒక కేరేబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కోనల మీద కేరేబులను దానితో యాకముగా చేయవలెను. ఆ కేరేబులు పైకి విప్పిన రెక్కల గలవై కర్ణపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఉండుటికి ఎదురుగా నుండవలెను. ఆ కేరేబులు ముఖములు పీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణపీఠమును ఎత్తు ఆ మందసం మీద నుంచవలను. నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కేరేబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించుచు సమస్తము నీకు తెలియజెప్పేదను.
మరియు నువ్వు తుమ్మకర చాలండి. సో మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ యొక్క మందసమును ఏ విధంగా అక్కడ దేవుడు తయారు చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన 4వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ యొక్క దేవుని యొక్క ఆ మర్సీ సీట్ మీద నుంచి ఆయన అక్కడ నుంచి ఆజ్ఞ ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వేల్ ఉంది. ఇక్కడ ఒక కర్టన్ మనము చూస్తున్నాం. దీనికి ఒక సూచన ఏంటంటే, ఇది పైన నేను ఇందాక చెప్పాను కదా, కలర్స్ గురించి మీకు నేను చెప్పాను. ఒకసారి చెప్తాను మళ్ళీ. ఈ రెడ్ కలర్, ఈ బ్లూ కలర్ గురించి చెప్పాను. తర్వాత పర్పుల్ కలర్ గురించి చెప్పాను. తర్వాత ఈ రెడ్ గురించి నేను ఇక్కడ చెప్పాను. ఇవన్నీ కూడా ఈ యొక్క కర్టన్ మీద మనం చూడగలం. ఈ కర్టన్ మీద మనము చూడగలం. దేవుడు మీరు నిర్గమాకాండము 26:32 గాని ఎవరైనా చదివితే మీకు అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. నిర్గమాకాండము 26వ అధ్యాయము 32వ వచనం చదవండి. 26:32 తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకలు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. అడ్డతెరను ఆ కొలలు కల క్రింద తగిలించి సాక్షపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అతి పరిశుద్ధ స్థలములు సాక్షపు మందసము మీద కరుణపీఠమును ఉంచవలను. అడ్డతెర వెలపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున సో మీరు ఇది కానీ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ తెర అనేది చినిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన పాపానికి ఒక గొర్రెను తీసుకుని వచ్చి నేను చెప్పబడిన విధంగా వారు చేసుకుంటూ వచ్చారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటంటే యేసుక్రీస్తు వారే మన కోసం చనిపోయారు. అదే కొత్త నిబంధన. మీరు హెబ్రీ 10:19-20 వచనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. హెబ్రీ 10:19-20 వచనం ఎవరైనా చదవండి. యేసు సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదయు జీవము గలదై ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదనైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉతకతానము స్నానము చేసి శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. సో మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే 19వ వచనంలో ఏం మాట్లాడుతున్నారు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదనియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడి అని అయినా మార్గము. చూసారా, మనం ఇంత ఫస్ట్ చదువుకున్నాం. వారు ఇజ్రాయెల్ ప్రజలు ఏ ద్వారం నుంచి వచ్చే అన్ని దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందని చెప్పాను. ఇక్కడ తెర కూడా దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మర్సీ సీట్ అంటే అక్కడ ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చుని ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళాలి అంటే ముందు మనము మన పాపాలకు క్షమింపబడాలి. తర్వాత మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఈ డైలీ సర్వీసెస్లో అంటే ఒక మనిషి నూతనంగా జన్మించిన తర్వాత ఏం చేయాలి? అతను ఎల్లప్పుడూ కూడా వెలిగింపబడాలి. ఆ వెలుగు యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. తర్వాత అనుదినము కూడా మనం ఎలా ఎదగాలి? ఆత్మీయంగా ఎదగాలంటే ఆహారము
ఆ జీవమున్న ఆహారం మనం దాన్ని తీసుకోవాలి. అదే ఆయన వాక్యము. తర్వాత అనుదినము ఆయనకి మనం ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఇవన్నీ చేస్తే ఎవరి దగ్గరికెళ్ళాలి మనము? అల్టిమేట్‌గా యేసుక్రీస్తు ద్వారా ఎవరి దగ్గరికెళ్ళాలి మనము? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. సో, కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ తెర ఏమైపోయింది? 2 చిరిగిపోయింది. భాగాలుగా చినిగిపోయింది. 2 భాగాలుగా చినిగిపోయింది. సో, దాని ద్వారాగా మనం ఎవరి దగ్గరికెళ్తున్నాం? తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. సో, అది సాదృశ్యం. తర్వాత హెబ్రీ 4 14, 16 వచనం చదువుతారా? హెబ్రీ 4:16. ఆ, కనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా స్నానము నొద్దకు చేరుదాము. మనకి ఇదేదైతే అనుగ్రహింపది ఇదంతా కరుణ చేత మనకు అనుగ్రహింపబడింది. ఈ అర్హత ఏదైతే ఉందో ఇదంతా కూడా యేసుక్రీస్తు ద్వారానే మనకు జరిగింది. కాబట్టి మనం ఇన్ని రోజులు మనకి ఏది భారంగా ఉంది? మన యొక్క పాపం మనకు భారంగా ఉంది. ఇప్పుడు ఈ పాప భారం అంతా కూడా ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు తీసుకున్నారు కనుక మనం పాప విమోచన అనేది జరిగింది. తర్వాత మన అనుదినం కూడా మనం దేవునిలో ఎదుగుతూ ఎవరి దగ్గరికెళ్ళాము? తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మనకు ధైర్యము వచ్చిందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత నాలుగో నిర్గమకాండము 25:17 వచనం చదువుతారా? నిర్గమకాండం 25:17 వచనం చదవండి. ఓకే. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలు నర, దాని వెడల్పు మూరెడున్నర, మరియు 2 బంగారు కేరేబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కోనలను నకిష పనిగా చేయవలెను. ఈ కోణను ఒక కేరేబును, ఒక కొలను ఒక కేరేబును చేయవలెను. కరుణపీఠమున దాని 2 కోణల మీద కేరేబులను దానితో యాకొమ్మగా చేయవలను. ఆ కేరేబులు పైకి ఇప్పిన రెక్కల గలవై కర్ణపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కేరేబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలను. నేను నీకు ఇచ్చిన. సో అక్కడ మనం గనక చూసుకున్నట్లయితే ఈ కరుణాపీఠం మీద ఎవరున్నారు? ఈ కేరూబులు ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏది ఇక్కడ ఏదైతే ప్రతిదీ చెప్పబడిందో అదంతా కూడా పరలోకంలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత సంవత్సరానికి ఒకసారి ది డే ఆఫ్ అటోన్మెంట్ అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ యాజకుడు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 2 మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా మేకలను తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మేకలను తీసుకుని వెళ్ళి కన్ఫెస్ చేస్తాడు, ఒప్పుకోలు. సో ఆయన పాపములు, ఆయన కుటుంబం సంబంధించిన పాపములు, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు యావత్తు పాపములన్నీ కూడా ఆ ఒక మేక మీద తోసి, అంటే దాని మీద చేతులుంచి దాని మీదకి పంపించిన తర్వాత దాన్ని బలి చేసిన తర్వాత దాన్ని బలి చేస్తాడు. ఆ ఒక్క రక్తాన్ని ఆ మర్సీ సీట్ అంటే ఆ కరుణాపీఠం మీద ప్రోక్షింపబడుతుంది. సో అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేయంతా మట్టి అంటుకుంది. మట్టిని చాలా శుభ్రంగా కడిగిన తర్వాత మనం చూసుకుంటే ఎలా ఉంటుంది? మెరిసిపోతా ఉంటుంది మన చేతులు. అదేవిధంగా మన పాపాలు మొత్తం కడిగేసేసి మనం దేవునికి, అంటే ఆ కరుణాపీఠంలో ఏముందని చెప్పాను నేను? కరుణాపీఠం కింద ఏముందని చెప్తున్నాను? 10 ఆజ్ఞలు ఉన్నాయని మీకు నేను చెప్తున్నాను.
దాన్ని బట్టే మన జడ్జిమెంట్ ఉంటది. అది నేను ఇది గుడారమును ఎలా పవిత్రపరిచారనేది నేను నెక్స్ట్ చెప్పినప్పుడు దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఆ మన్నా పాత్ర దేని గురించి అంటే, దేవుడు మనకి అనుగ్రహిస్తాడికి సింబాలిక్‌గా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ అహరోను కర్ర దేనికంటే దేవుని యొక్క అధికారానికి, తర్వాత ఆయన యొక్క క్రమశిక్షణకు ఇది సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఎవరైనా మొదటి యోహాను 3:4 చదవండి. తర్వాత రోమ 6:23 ఎవరైనా చదవండి. ముగించుకుందాం. మొదటి యోహాను 3:4. 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. మళ్ళీ చదవండి. ఎక్కడ? పాపము చేయు ప్రతివాడు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూసారా? సో ఆజ్ఞ అతిక్రమమే పాపం. తర్వాత రోమ 6:23 ఆజ్ఞను గన అతిక్రమిస్తే ఏమొస్తుంది అన్నాడు? మరణం అనే విషయం కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. తర్వాత 23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. చాలు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో ఆయన ద్వారానే నిత్య జీవం అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను గత 4 రోజులుగా చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క ఏవైతే దేవుడు ఇక్కడ మనకు చూపించాడో, మనం పండుగల విషయం తీసుకుంటే అవి యేసుక్రీస్తు వారికి ఏ విధంగా సాదృశ్యంగా ఉన్న విషయం చూసాము. తర్వాత ఈ యొక్క ఉపకరణాల గురించి మనం తీసుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అందులో ఉన్నారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో నేను మళ్ళీ ఈ గుడారపు పవిత్రపరచుట అనేది చెప్పినప్పుడు అదొక 2 క్లాసెస్ ఉంటుందండి. అప్పుడు నేను ఈ యొక్క మోస్ట్ హోలీ ప్లేస్లో అంటే అతి పరిశుద్ధ స్థలములో ఈ మేకలను తీసుకుని వచ్చి యాజకుడు ఏం చేసేవాడు అనే విషయాన్ని నేను అక్కడ తెలియజేస్తే అప్పుడు మనది దానియేలులో 9వ అధ్యాయంలో చెప్పబడిన ఎవరన్నా దానియేలు 9వ అధ్యాయము 26, 27 వచనం చదువుతారా? 9వ అధ్యాయము 26, 27 దానియేలు 62 వారం 62 వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడెను. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలం అంతము వరకు నాశనము జరిగినని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరుచును, అర్ధవారమునకు బలిని నైవేద్యములను నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకును నాశనమును చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. సో ఇక్కడ మనకి ఈ 2300 సంవత్సరాల ప్రాఫెసీ గురించి రాయబడింది. అది కూడా ఆలయ పవిత్రం గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే 70 వారాల్లో ఆఖరి వారం గురించి ఇక్కడ దేవుడు దానియేలుకి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు 27 ADలో అంటే 20వ ADలో ఆయన బాప్తిసం తీసుకున్నారు. 31వ ADలో ఆయన మరణించి తిరిగి లేచారు. ఈ అర్ధకాలము ఏదైతే ఉందో ఆయన ఒక నిబంధనను ఆయన స్థిరపరిచినట్లుగా వాక్యము ప్రకారం మనకి అర్థమవుతుంది. తర్వాత ఈ 34 ADలో స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపివేయబడిన తర్వాత ఈ యొక్క సువార్త ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన సువార్త ఏదైతే ఉందో అది యూదుల దేశము నుండి అన్యులకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. సో ఇక్కడతో ఇది దానియేలు 9వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నామండి. తర్వాత
దానియేలులోని ఆ ఒక గుడారపు ఆలయ పవిత్రత గురించి నేను 2 క్లాస్‌లో చెప్పినప్పుడు, ఈ యొక్క దానియేలు 8వ అధ్యాయము, 9వ అధ్యాయము కంప్లీట్ అవుతుందని నేను మీకు తెలియజేస్తాను.